అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో సూపర్ టేస్టీ క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి ఇలా చేస్తే మళ్ళీ బయట హల్వా తినాలనిపించదండి. చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ హల్వా రెడీ చేసుకోవచ్చు. ఈ హల్వా చాలా సాఫ్ట్గా నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా, పిల్లలకు స్పెషల్గా ఏదైనా చేయాలనిపించినప్పుడు కానీ, ఫ్యామిలీ అంతా కలిసి ఈవినింగ్ టైంలో తినడానికైనా కానీ, పండుగలకైనా కానీ, చిన్న చిన్న ఫంక్షన్లకైనా కానీ, ఏ అకేషన్స్కైనా కానీ ఈ క్యారెట్ హల్వా సూపర్గా సెట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అంటే ఈజీగా చేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను హల్వా కోసం 1/2 కేజీ క్యారెట్లు తీసుకున్నానండి. ఇలా ఫ్రెష్ క్యారెట్లు తీసుకోవాలి. టేస్ట్ బాగుండాలంటే క్యారెట్ కూడా ఫ్రెష్గా ఉండాలి. ఈ క్యారెట్లన్నీ కూడా మొదలంతా కూడా కట్ చేసేసుకుని పైన చెక్కు తీసుకోవాలి. చెక్కిందుకు తీయాలంటే అండి పైన డస్ట్ ఉంటుంది, ఇసుక అది ఉంటుంది కాబట్టి మనం తినేటప్పుడు కసకసలాడుతుంది. అందుకోసమే చెక్క అంతా తీసేసుకోవాలి. ఇలా చెక్క తీసేసుకున్న క్యారెట్లన్నీ నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు గిన్నెలో వాటర్ తీసుకుని క్యారెట్లన్నీ కూడా ఇందులోకి వేసి శుభ్రంగా ఒక అడుగు పెట్టుకోవాలండి. ఇలా కడిగి పెట్టిన క్యారెట్లన్నీ కూడా క్యారెట్ తురుముతో తురిమేసుకోవాలండి. ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. చూసారు కదా, క్యారెట్లన్నీ కూడా తురుముకుని ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోనికి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ క్యారెట్ హల్వాకి నెయ్యి ప్రాముఖ్యం అండి. నెయ్యితోనే చేసుకోవాలి. ఆయిల్ ఎక్కడ కూడా యూజ్ చేసుకోకూడదు. నెయ్యి ఫ్లేవర్తో చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని ఫంక్షన్లు అయితే డాల్డా వాడతారండి, అంత రుచిగా ఉండదు. కానీ నెయ్యితోనే చాలా బాగుంటుంది. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అంతా కూడా వేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చిన్న కప్పుతో 2 కప్పులు పాలు వేసుకోవాలండి. పాలతో ఎందుకు ఉడికించుకోవాలని టేస్ట్ బాగుంటుంది. చాలామంది నీళ్లు కూడా వేసి ఉడికించుకుంటారు, కానీ పాలు వేస్తే దాని డిఫరెంట్ టేస్ట్ అయితే తెలుస్తుంది. మనం ఇంట్లోనే కదా తయారు చేసుకునేది, ఇలా పాలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పాలన్నీ కూడా క్యారెట్లో కొద్దిగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసి అటు ఇటు తిప్పుకోవాలండి, మాడిపోకుండా అడుగంటకుండా తిప్పుకోవాలి. నాకైతే కొంచెమే మగ్గింది, ఇంకొంచెం ఉడకాలి. మరొకసారి 5 నిమిషాల పాటు మూత పెట్టి మాడిపోకుండా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత చూసుకుంటేనండి క్యారెట్ అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. నేను తక్కువ పాలు పోస్తానండి, ఎందుకంటే నేను కోవా వేస్తాను, అందుకని తక్కువ పాలతో ఉడికించుకున్నాను. కోవా వేయకపోతే కనుక మీరు ఎక్కువ పాలు పోసుకుని ఉడికించుకోవాలి. ఇందులోకి నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను. షుగర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే కోవాలో షుగర్ వేసి చేశాను కాబట్టి ఇంకా నేను కప్పు షుగరే వేస్తున్నాను. చూసారు కదా, షుగర్ వేసిన తర్వాత ఈ టెక్స్చర్ అయితే వచ్చిందండి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి షుగర్లో. ఈ హల్వా మగ్గేలోపండి ఒక ప్యాన్ తీసుకుని అందులోనికి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని అందులోనికి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవి వేసుకోవచ్చు. నేనైతే బాదం జీడిపప్పు వేయిస్తున్నాను, కొద్దిగా పుచ్చిపప్పులు కూడా వేయిస్తున్నాను. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి. ఇవి ముందే వేయించుకోవచ్చు, నేనైతే మధ్యలో వేస్తున్నాను. 5 నిమిషాల తర్వాత మొద్దు చూస్తానండి క్యారెట్ అంతా కూడా బాగా ఉడికిపోయింది, షుగర్లో బాగా ఉడికింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ముందుగానే కోవా రెడీ చేసుకున్నానండి. ఇక్కడైతే ల్యాగ్ అవుతుందని చెప్పి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా కోవా బాగా డ్రైగా అయ్యేంత వరకు ఉంచి మనం ఒక అరగంట కానీ గంట కానీ ఫ్రిడ్జ్లో ఉంచితే ఇలా పొడి పొడిగా వస్తుంది. క్యారెట్ హల్వాలోనికి కోవా కొంచెం పొడి పొడిలాడుతూనే ఉండాలి, అప్పుడే బాగా కలిసిపోతుంది. చూసారు కదా, నేనైతే 1 కప్పు తీసుకున్నాను, 1 కప్పు షుగర్ తీసుకున్నాను, 1 కప్పు అయితే కోవా తీసుకున్నాను. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది 1/2 కిలోకి. మీకు ఇంట్లో చేసుకునే ఇది లేకపోతే బయటైనా కోవా దొరుకుతుందండి, బయట కూడా కొనుక్కొని తీసుకొచ్చి మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి, ఎందుకంటే మనం వేసిన కోవా క్యారెట్లో బాగా కలిసి మంచి రుచి వస్తుంది.
ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత చూసి ఇందులోనికి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి అలాగే ముందుగా వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఇందులోనికి కావాల్సినంత నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్న క్యారెట్లోనికి 3 నుంచి 4 టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. మీకు అంతకంటే ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. క్యారెట్ అంతా కూడా పొడి పొడిలాడకుండా దగ్గరగా ముద్దలాగా రావాలంటే ఇలా వేసుకోవాలి. కానీ క్యారెట్లో ఎక్కువగా నెయ్యి వాడేవనుకోండి ఎక్కువగా తినలేరు, కాబట్టి చూసి వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీని ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి టేస్టీ వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తర్వాత ఇంకో సూపర్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.